వెల్కమ్ టు D77 న్యూస్. నవపేట అంగడి బజార్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. అంగడికి వచ్చే మహిళలకు, వృద్ధులకు వర్షం పడితే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంగడి బజార్లో మౌలిక వసతులు కల్పించాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్. ఈ రోజు నవపేట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశము నిర్వహించడం జరిగింది. అనంతరం నవపేట అంగడి బజార్ను సందర్శించి మొరం వేయడం వల్ల వర్షం పడితే మహిళలకు, వృద్ధులకు, అంగడికి వచ్చే వారందరికీ అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 70 లక్షల ఆదాయం వస్తున్న సీసీ ఏర్పాటు చేసి ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా అందలేదని పరిస్థితి, ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్న హామీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ప్రస్తుతం వస్తున్న పెన్షన్ను డబుల్ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమని, ఇప్పటికైనా వెంటనే అమలు చేయాలని, లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి నాయక్వాడి శ్రీనివాస్, దేవేందర్ సింగ్, వసంత్, మెహబూబ్, సావిత్రి, సిఐటియు మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నవీపేట్ మండల కేంద్రంలో ఈరోజు మేకల సంత, అట్లాగే కూరగాయలు, ఇతర వ్యాపార సంత రెండు జరుగుతూ ఉన్నాయి. లక్షలాది రూపాయలు ఈ వ్యాపారస్తుల నుంచి, సంత నుండి, ప్రజల యొక్క డబ్బుల నుండి ఈరోజు ఈ పాలకవర్గం గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తూ ఉన్నది. ఇందులో సౌకర్యాలని కల్పించడం కోసం సీసీని, అట్లాగే ప్లాట్ఫారాలని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పద్ధతుల్లో ఉంటే చిన్న వర్షం పడ్డా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ప్రజల యొక్క అవస్థల్ని, వ్యాపారస్తుల యొక్క ఇబ్బందుల్ని, అట్లాగే గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికుల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ మార్కెట్లో సీసీని, అట్లాగే ప్లాట్ఫారాలని ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలని కల్పిస్తే ఈ గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయానికి న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పాలకవర్గం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలా, అధికారులు దృష్టి పెట్టాలా. జిల్లా కలెక్టర్ గారు ఈ నవీపేట మార్కెట్ని సందర్శించి ఇక్కడ మౌలిక సౌకర్యాలని కల్పించడానికి చర్యలు చేపట్టాలి.